నమస్కారం. యుద్ధభూమిలో అర్జునుడు చూసింది శత్రువులను కాదు, తన వారిని. ఇప్పుడు ఆ దృశ్యం అతని హృదయాన్ని మరింత కదిలిస్తోంది. స్వసురాన్ సుహృదశ్చేవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. శ్లోకం భావార్థం. అర్జునుడు రెండు సేనలలోనూ తన బంధువులను చూశాడు. మామలు, మిత్రులు, సన్నిహితులు అందరూ యుద్ధానికి సిద్ధంగా అక్కడ నిలబడి ఉన్నారు. ఇది చూసి అతని హృదయం కదిలిపోయింది. లోతైన వివరణ. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. యుద్ధం ప్రారంభం కాకముందే అర్జునుడు ఒక పెద్ద యుద్ధంలో ఉన్నాడు. బయట యుద్ధం కాదు, అంతర్మనసులో యుద్ధం. ఒకవైపు ధర్మం, మరోవైపు బంధం. ఇది మన జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతుంది. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, సంబంధాలు మనసును బలహీనపరచవు, అవే మనసును పరీక్షిస్తాయి. నిజమైన ధర్మం అంటే భావాలను అర్థం చేసుకుని సత్యాన్ని ఎంచుకోవడం. ఆధ్యాత్మిక అర్థం. అర్జునుడు ఇప్పుడు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాడు, కానీ త్వరలోనే శ్రీకృష్ణుడు అతనికి అంతర్ముఖ దృష్టి ఇస్తాడు. జ్ఞానం విషాదం నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి అర్జునుడి విషాదం తీవ్రమవుతుంది. తదుపరి శ్లోకంలో అతని హృదయం వేదనతో నిండిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.